ఉందని చెప్పొచ్చు. సో కాంగ్రెస్ గెలవడానికి ముందంజలో, నాట్ ఫర్ విన్నింగ్, ముందంజలో ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారండి? అధికారంలో ఉన్నారు కదా అమ్మ. మెయిన్ గా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే వ్యూహాలన్నిటినీ చేశారు. ఇప్పుడు నేను ఒక కాంగ్రెస్ ప్యానెల్ లో ఉన్న వాళ్ళను నేను ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతా. డబ్బులు లేకుండా ఎక్కడైనా గెలిచారా వీళ్ళు? మీరేమైనా చెప్తారా అమ్మ నాకు? డబ్బులు లేకుండా, డబ్బులు పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కానీ ఏ పార్టీ అయినా డబ్బులు లేకుండా ఎక్కడైనా గెలిచారా? నేను ప్రధానమైన ప్రశ్న అడుగుతున్నాను. ఎవరిని అడుగుతున్నారండి? సైదయ్య గారిని అడుగుతున్నారా మీరు? నేను అందరినీ అడుగుతున్నాను. చెప్పండి. ఒక నిమిషం డబ్బులు లేకుండా గెలిచారు అడగమనండి. నేను ఎక్కడికంటే అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాను. అడగండి, మీరే డైరెక్ట్ గా అడగండి, వింటున్నారు కదా. మీ ద్వారా, ఎందుకంటే అది పద్ధతి కాదమ్మా. ఒక ప్యానెల్ లో కూర్చున్నప్పుడు మీరు ప్యానెల్ లీడ్ చేస్తుంటారు సరే, అయితే విన్నారు కదా సైదయ్య గారు, మీరు చెప్పండి. మీరు క్వశ్చన్ అయితే విన్నారు కదా, ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఇంకా కొద్ది నిమిషాలు, ఇంకొన్ని అయినాక అడుగుదాము. ఒక ప్రశ్న తర్వాత ఇంకో ప్రశ్నని. అయితే ఇంకొక రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ మేము మాత్రమే అభివృద్ధి చేస్తాము, మేము అభివృద్ధి చేస్తేనే అవుతుందనే ఒక సంకేతాన్ని కూడా చాలా స్పష్టంగా ఇచ్చింది. అది ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇస్తుంది, అధికారంలో ఉన్నప్పుడు అది ఇస్తుంది. నేను ఒక ముఖ్యమైన విషయం అమ్మా, ఈ చర్చలో చాలా ముఖ్యంగా ఇన్ని గెలిచామని జబ్బలు జరుచుకుంటున్నారు కదా. నేను ఒక సూటి ప్రశ్నని అన్ని రాజకీయ పార్టీలకు వేయదలిచాను. రమ్మనండి చౌరస్తా మీదకి, ఏ చౌరస్తా అయినా సరే డబ్బులు లేకుండా ఎక్కడైనా గెలిచారా? ఈ రోజు ఏంటమ్మా సిగ్గుబోద్ది కాంగ్రెస్ వాళ్ళకి కానీ, బీఆర్ఎస్ వాళ్ళకి కానీ, వేరే పార్టీ వాళ్ళకి కానీ. క్యాంప్ రాజకీయాలు ఏందమ్మా? సిగ్గు లేదంటున్నాను ఈ రాజకీయ పార్టీలకు. ఎస్, ఐఎమ్ ఆన్ రికార్డ్. ఏంటి క్యాంప్ రాజకీయాలు ఏంటి అండి? ఎక్కడున్నారు మీ గెలిచిన అభ్యర్థులు? ఈ రోజు ప్రజల మధ్య ఉన్నారా? ఎక్కడున్నారు? లేరు, కనిపించట్లేదు. ఎక్కడున్నారు మీ పార్టీ అభ్యర్థులు? ఎక్కడున్నారు? సమాధానం ఉండదమ్మా. కాబట్టి నేను ఇక్కడ మూలంగా ఓవరాల్ గా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ తాత్వికంగా ఎన్నికలకు ఉండే అటువంటి మూలమైన అంశాలను వీళ్ళు మర్చిపోయి జబ్బలు జరుచుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అమ్మా. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదము. ఒక వార్డులో మీరు పతాక శీర్షికల్లో 30,000 అమ్మా. సిగ్గుబోద్ది రాజకీయ పార్టీలకు పైసలు పంచి గెలవడం. అలా మీరు డైరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు సాదిక్ గారు? చెప్తాను అమ్మా, చెప్తాను అమ్మా. నేను సిద్ధంగా ఉన్నాను ఈ సవాలుకి. ఏ రాజకీయ పార్టీ అని నా దగ్గర రమ్మనండి. ఓకే, రామిరెడ్డి గారు అయితే ప్రూఫ్ తో కూర్చున్నట్టున్నారు అక్కడ. ఓకే, మీరు క్వశ్చన్ అడిగారు సాదిక్ గారు. ఇప్పుడు సైదయ్య గారు మీరు ఆన్సర్ చెప్పండి. ఒక్క నిమిషం, 1 మినిట్ ఆగండి సాదిక్ గారు, ఒక్క నిమిషం. సైదయ్య గారు మీరు చెప్పండి. చెప్పరమ్మా, వద్దు, ఒక్క నిమిషం చెప్పనివ్వండి. మాట్లాడే హక్కు అయితే ఇవ్వాలి కదండి, మనం మాట్లాడనివ్వకుండా ఎలా? చెప్పండి సైదయ్య గారు. ప్రధానంగా ఇక్కడ